హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో బంగాళదుంపలు ఉడికించి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ మనకి భోజనాల్లో ఎక్కువ పెడుతూ ఉంటారు కదండి. ఇది ఇప్పుడు మనం ట్రై చేద్దాము. ఇది సాంబార్తో కానీ రసంతో కానీ తిన్నా బాగుంటుంది, విడిగా అయినా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక అర కేజీ బంగాళదుంపలు శుభ్రంగా కడిగి మధ్యలోకి సగానికి కట్ చేసుకుని ఉడకపెట్టుకోవాలి. చూద్దాం ప్రాసెస్. ఇలా కడిగేసిన తర్వాత మధ్యలోకి వాష్ చేసుకొని ఉడకపెట్టుకుందామండి కుక్కర్లో. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాము. ఇవి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. మరీ మెత్తగా ఉడకబెట్టుకోవద్దండి, ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు. మనకి బంగాళదుంపలు బాయిల్ అయ్యేలోపు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం అండి. అర కేజీ బంగాళదుంపలు తీసుకున్నాం కదా, నేను 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. గ్రేవీ కోసం ఉల్లిపప్పు ఎక్కువ తీసుకోవాలండి. ఆనియన్స్ ఇలా బారుగా కట్ చేసుకున్నాం అండి, సన్నగా బారుగా, ముక్కల్లాగా కాదు, సన్నగా బారుగా కట్ చేసుకుంటే బంగాళదుంప కర్రీలోకి బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని కొంచెం క్రష్ చేసుకోండి, ఎందుకంటే మనకి త్వరగా వేగుతాయి. కసకసలాడండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే మనకి త్వరగా వేగిపోవడానికి ఇట్లా క్రష్ చేసుకోండి మెత్తగా. మనం పకోడీ కనుక ఇలా మెత్తగా ఇచ్చేసుకుంటాం కదా, సేమ్ అలానే. అంటే అన్నీ మనకి ఈక్వల్గా రావు కాబట్టి ఇలా అయితే కొంచెం పెద్దవి చిన్నవి అలా ముక్కలు లేకుండా మనకి అన్నీ ఈక్వల్గా ఉంటాయి, ఈక్వల్గా వేగిపోతాయి. ఇంకా ఇలా చేసేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మసాలా పచ్చిమిరపకాయ పేస్ట్ రెడీ చేసుకుందాం అండి. ఒక స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 4 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకొని దంచుకోండి. మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. ఇలా దంచుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది, మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కచ్చా పచ్చగా దంచుకోండి, మరీ మెత్తగా వద్దు. మనం కారం తక్కువ వేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. బంగాళదుంపలు ఉడికిపోయినాయండి, మూత తీసేసుకుని వలిచేసుకుందాం. తొక్కంతా ఉడికిపోయినాయండి. దింపేసుకొని మనం పైన పొట్టంతా తీసేసుకుందాము. ఇవి పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా 1 బై 1 మొత్తం తీసేసుకున్నామండి. ఇవి మరీ చిన్నగా కట్ చేసుకోకండి, మనం తిప్పేటప్పుడు కొంచెం క్రష్ అయిపోతాయి. ఇలా ఒక బంగాళదుంపని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. వెడల్పాటు బాండి పెట్టుకొని ఒక 4 గిన్నెలు ఆయిల్ పోసుకుందామండి. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అవగానే ఆనియన్స్ వేసుకొని వేయించుకున్నాము. ఒక 2 సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం అండి, ఉల్లిపాయలు త్వరగా మెత్తబడిపోతాయి. కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు, చక్కగా ఉల్లిపాయలంతా కలిసేలా పట్టుకునేలా కలపండి. ఉల్లిపాయలన్నీ వేగిపోయాయండి. ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకుందాం, కట్ చేసుకున్న ముక్కలు.
పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం కలిసేలాగా తిప్పుకుందాం. కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ కారం. మనం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదండి. బాగా వేగే వరకు వేయించుకోండి. ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ అంతా పట్టి ఆ పచ్చివాసన అంతా పోవాలండి. అప్పటి వరకు వేయించుకోవాలి. తిప్పుకుంటానే ఉండాలండి. 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం. కొంచెం కసూరి మేతి. ఇవన్నీ కలిసేలా తిప్పేసుకోవాలి. అయిపోయిందండి. ఇంకా చివరగా ఒక చిటికెడు మిరియాల పొడి, కొత్తిమీర వేసుకొని తిప్పుకుంటే అయిపోతుంది. దింపేసే ముందు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకంతేనండి, సర్వ్ చేసుకోవడమే. మన కమ్మనైన బంగాళదుంప కర్రీ రెడీ అండి. చూడండి, మనం పెద్ద పెద్ద ముక్కలు కోసాం కదా, మనం తిప్పేటప్పుడు అదంతా కొంచెం విరిగిపోయాయి. అదే ఇంకా చిన్న ముక్కలు కోసుకుంటే పేస్ట్ లాగా అయిపోద్దండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయిద్ది అన్నంలో కలుపుకోవడానికి. అది ముక్కలు అక్కడక్కడ తగులుతాయండి మనకి. రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసుకుందాం. మన బంగాళదుంప కూర రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.